అవును సార్, నేను అందుకే నేను వెంటనే రియలైజ్ అయ్యి అన్నకి వెళ్ళి సారీ చెప్పాను సార్. నేను తను గుండె ఎందుకు చేయించుకున్నాడో తెలుసా నీకు? తెలుసు తెలుసు కదా? తెలుసు తెలుసు. మరి అగ్ని పరీక్షలో ఒక సంకల్పంతో గుడి చేయించుకుంటే నువ్వు దాన్ని మిగతాలు చేసి గుండె అనుకోలేదు. నేను ఆయన సంకల్పాన్ని అనలేదు సార్, లిటరల్లీ నేను నిజంగా చెప్తున్నాను సార్. అంటే నేను క్యాజువల్గా తీసుకుంటారని అనుకున్నాను, కానీ నేను అలా అనలేదు సార్. అంటే నాకేమైనా ఉందా అన్న, నాకేమైనా కర్లీ హెయిర్ ఉందా అని మిమ్మల్ని అనడానికి నాకే లేదు, మిమ్మల్ని అలా క్రిస్టైజ్ చేయాలని అనలేదన్న. జస్ట్ క్యాజువల్గా అన్నాను. అంటే అక్కడ అనుకున్నప్పుడు తీసుకున్నారు కదా, ఓకే మీరు అంటే క్యాజువల్గా ఉంటున్నారు కదా అనే ఉద్దేశంతో అన్నా. నువ్వు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఆయన కన్విన్స్ అవ్వలేదు సార్. బాధలోనే అప్పుడు సారీ చెప్పాను, మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్లో కూడా అన్నా ప్లీజ్ ఇంకా నేను ఇంకెప్పుడు మీ విషయంలో రిపీట్ చేయను. ఎన్ని సారీలు చెప్పినా నీ హ్యూమర్ని ఆయన ఎందుకు తీసుకోవాలి, ఆయన ఎందుకు క్షమించాలి? అందుకే సార్ ఇంకా దాని తర్వాత నేను ఎప్పుడు ఆయనతో హ్యూమర్గా లేను. హౌస్లో ఎంతమంది గుండ్ అంకుల్ అనేది తప్పు అని అనుకుంటున్నారు? హౌస్లో ఎంతమంది? హౌస్లో అతను సరదాగా అన్నాడు అని ఎంతమంది అనుకుంటున్నారు? హరితహరి అది ఆ పదం అది సరదాగా చాలా క్రూయల్గా అన్నాడని హౌస్ అంతా అనుకుంటున్నారు. హౌస్ అంతా కాదు, ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటున్నారు. ఇమాన్యుయల్ ఇస్ అన్ ఎంటర్టైనర్. నవ్విస్తూ కవ్విస్తూ ఉన్నాడు, సరదాగా ఉన్నాడు తప్ప బాడీ షేమింగ్ అనే ఉద్దేశమే లేదు. ఎమాన్యుయల్ ఆడియన్స్ నీ పక్కనే ఉన్నారు, నువ్వు చేసింది రైట్ అని అనుకుంటున్నావు. చాలా సరదాగా అన్నావు తప్ప ఎటువంటి రాంగ్ ఇంటెన్షన్ లేదని అనుకుంటున్నావు. నువ్వు ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ హ్యాపీగా ఉంటావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక్కటే గుర్తుపెట్టు, కామెడీ చేయి, నవ్వించు అని హద్దు ఎక్కడితో ఆపేయాలో అక్కడ ఆపేస్తాను. షూర్ సార్, షూర్ సార్. అది ఆలోచించుకుని కామెడీ చేయి. డన్ సార్. ఓకే సార్ ఎస్ సార్ ఇది